దేశంలో మినీ ఇండియాగా పేరొందిన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో తాను విజయం సాధించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారని తెలిపారు. ఇలాంటి అతిపెద్ద పార్లమెంటును మరింత అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నారని, సమస్య ఏదైనా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాసిబుల్ అనేది నాలాంటి డిక్షనరీలో ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్, త్రూ కన్విక్షన్ అటువంటి దాన్ని నమ్మినడు. కాబట్టి డెఫినెట్గా ఈ మల్కాజ్గిరి ప్రజలు ఈ మినీ ఇండియా అని చెప్పి భావిస్తారో, ఇంత పెద్ద పార్లమెంట్ అని చెప్పి భావిస్తారో, ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అని చెప్పి చైతన్యానికి మారుపేరుగా ఉందని భావిస్తారో, డెఫినెట్గా ఆ బాధ్యతని సమున్నతంగా నిలుపుతానేమో అన్నటువంటి భయం లేదు, తప్పకుండా నెరవేర్చినటువంటి విశ్వాసం మాత్రం ఉంది. ఇక్కడ ఎంత గొప్పలు ఉంటారంటే, ఈ ఓల్డ్ సిటీ ఈజ్ డిఫరెంట్, సికింద్రాబాద్ డిఫరెంట్, అక్కడ ఫిక్స్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ అనేక జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వ్యాపారవేత్తలు ఉంటారు ఇక్కడ, పారిశ్రామికవేత్తలు ఉంటారు ఇక్కడ, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఇక్కడ రిటైర్డ్ అయితే మళ్ళీ ఎక్కడికి పోరు, ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఇలా పొద్దున సరోవర్ కాలనీ అని పోయినా నేను, ఎవరు మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడటం లేరు. అంటే అంత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద పొజిషన్లో వాళ్ళంతా ఇక్కడే సెటిల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.